వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత రెండో విడత కూడా అయిపోయాయి. ఇక బీజేపీ ఫలితాలు చూస్తుంటే చాలా దారుణమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే అయినప్పటికీ బీజేపీ నేతలకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు చీమ కుట్టినట్లు కూడా కనిపించట్లేదని విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ పతనం చెందుతుంటే తెలంగాణ ఎంపీలు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, దీనిపైన ఖచ్చితంగా పార్టీ అంతర్గతంగా చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడినప్పటికీ ఏ ఒక్క ఎంపీ, ఏ ఒక్క మంత్రి కూడా దీనిపైన స్పందించకపోవడం విడ్డూరంగా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చేత మొట్టికాయలు కూడా తిన్నారు ఎంపీలు. 8 మంది ఎంపీలను నిలబెట్టి మరి ఖచ్చితంగా తెలంగాణలో ఏం జరుగుతుందో మీకేమైనా సోయిందా అన్నట్లు ఆయన వ్యాఖ్యానించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పాత్ర శూన్యంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా తెలంగాణలో సెకండ్ ప్లేస్ అయినా సాధించండి అని పీఎం నరేంద్ర మోడీ గారు లంచ్ టైంలో ఎంపీలకు వార్నింగ్ ఇచ్చారట. కానీ ఇప్పటి వరకు వారిలో చలనం లేదు. దీనికి కారణం ముఖ్యంగా బీజేపీ ఎంపీలలో, బీజేపీ రాజకీయాల్లో ఉన్న గ్రూప్ రాజకీయాలే దీనికి ముఖ్య కారణంగా కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు బండి సంజయ్ గ్రూపు, మరొక వైపు కిషన్ రెడ్డి గ్రూపు, మరొక వైపు చూసుకున్నట్లయితే కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన మరొక గ్రూప్ ఉంటుంది. ఇలా గ్రూప్ రాజకీయాలు బీజేపీలో ఎక్కువగా ఉన్నాయి. దానివల్లనే అసలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది అంతరించిపోయే ఒక పార్టీగా కనిపించబోతుంది అనేది విశ్లేషకుల అంచనాలు. ఇప్పటికైతే తెలంగాణలో మొదటి దశ ఎన్నికల్లో 188 గ్రామాల్లోనే బీజేపీ విజయం సాధించింది. ఇక రెండో విడత ఫలితాల్లో చూసుకున్నట్టయితే 257 గ్రామాల్లో బీజేపీ ఫలితాలు సాధించింది. మొత్తంగా చూసుకున్నట్టయితే 9000 గ్రామాల్లో ఎన్నిక జరిగితే కేవలం 500 కూడా దాటలేదు బీజేపీ పరిస్థితి. ఇంకా స్వతంత్ర అభ్యర్థులు, రెబల్ అభ్యర్థులతో కూడా పోటీ పడలేని పరిస్థితి బీజేపీ పార్టీ ఉందంటే దీనికి కారణం ఏంటి అనేది ఖచ్చితంగా బీజేపీ నేతలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇక తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా 2028లో రాజకీయం అంటే ప్రభుత్వం స్థాపిస్తుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే మాటలు కూడా గతంలో వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ ఊసే లేదు. దీనికి ముఖ్య కారణం బీజేపీ ఏ స్థాయిలో పడిపోతుందో వారికి ఒక అవగాహన రాకపోవడమే అనేది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ముందు ఖచ్చితంగా బీజేపీ జెండా పాతుతుంది, అర్బన్ ఏరియాస్లో బీజేపీకి మంచి ఓటు బ్యాంక్ ఉంది అన్నట్లు మాట్లాడారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. ఈ విషయం పైన వారు పార్టీ అంతర్గతంగా చర్చించుకున్నారా లేదా అనేది ఇప్పటివరకు బయటకు తెలియదు. కానీ దీనిపైన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి దారుణంగా పడిపోతూ ఉంది, రోజు రోజుకు సంక్షోభంలో కూరుకుపోతూ ఉంది. అయినప్పటికీ ఎవరిలో చలనం లేదు అని చెప్పేసి ఆయన మొట్టికాయలు కూడా వేశారు. ముందస్తుగా ఒక్కసారి బీజేపీ చరిత్రకు వెళ్తే బీజేపీ మొట్టమొదటిసారిగా 2 ఎంపీలను మాత్రమే గెలిచింది. ఒకటి హన్మకొండలో గెలిస్తే ఇంకోటి గుజరాత్లో ఒక పార్లమెంటు నియోజకవర్గంలో గెలిచింది. అంటే బీజేపీ పుట్టుకనే తెలంగాణలో ఒక జయకేతనం ఎగరేసింది. ఆ తర్వాత గుజరాత్లో బీజేపీ పార్టీ ఎలా ప్రబలింది, తెలంగాణలో బీజేపీ పార్టీ ఎలాంటి స్థితిలో ఉంది అనేది ఇప్పటివరకు బీజేపీ నేతలు బేరీజ్ చేసుకోలేకపోవడమే దీనికి, ఈ వైఫల్యానికి కారణంగా విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ 2 మాత్రమే పోటీ పడుతూ ఉన్నాయి ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. కానీ బీజేపీ ఊసలేదు. అయితే ఒక రకంగా చెప్పుకోవచ్చు, తెలంగాణ గ్రామ పంచాయతీలలో బీజేపీకి పెద్దగా ప్రాబల్యం ఉండదు, బీజేపీకి సంబంధించిన క్యాడర్ అక్కడ ఉండదు. కాబట్టి బీజేపీకి చాలా తక్కువ స్థాయిలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందనేది వారికి వారు సమాధానం చెప్పుకోవడానికి ఒక సాకుగా కనిపిస్తుంది తప్ప నిజంగా బీజేపీ క్షేత్రస్థాయిలో కొట్లాడుతుందా అనేది అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతెందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం ప్రతి ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నియోజకవర్గాల పేరిట ఒక కార్యక్రమాన్ని, ఒక బహిరంగ సభలను ఏర్పాటు చేసుకొని ఇండైరెక్ట్గా గ్రామ పంచాయతీ ఎన్నికల పైన ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే ఏ ఎన్నికను కూడా తోసిపాడేయడం లేదు. ఖచ్చితంగా ప్రతి ఎన్నిక పార్టీకి అవసరమని ఆయన బలంగా నమ్ముతూ ఉన్నారు. ప్రతి ఎన్నికలో పార్టీ విజయం సాధిస్తేనే అది క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి వరకు పార్టీ బలంగా నిలబడుతుందని ఆయన ఖచ్చితంగా నమ్ముతున్నారు. కాబట్టి ప్రతి ఎన్నికను, ఏ ఎన్నికను కూడా లైట్ తీసుకోకుండా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంత తీవ్ర స్థాయిలో ఆయనపై విమర్శలు వస్తున్నప్పటికీ, అంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కేవలం ఒక స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రచారం చేయడం ఏంటి అని బీఆర్ఎస్ నేతలు ఎంత బలంగా
విమర్శలు గుప్పిస్తున్నా సరే రేవంత్ రెడ్డి గారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మంత్రులను, ఎమ్మెల్యేలను తమ నియోజకవర్గాలకు వెళ్ళి మొదటి విడత, రెండో విడత, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయేంత వరకు ఖచ్చితంగా మీరు పాటు పడాలి, అక్కడ ప్రచారాలు చేయాలని చెప్పేసి వారికి గట్టి దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ ఆధిక్యంతో అలాగే మంచి రిజల్ట్తో ముందుకెళ్తా ఉన్నది. ఆ అంత్యస్థాయిలో బీఆర్ఎస్ కూడా కష్టపడతా ఉన్నది, బీఆర్ఎస్ నేతలు కూడా కష్టపడతా ఉన్నారు. కానీ బీజేపీ పనితనం మాత్రం ఖచ్చితంగా కనిపించట్లేదు. అందుకని చెప్పేసి బీజేపీ నేతలు ఇకనైనా తాము ఏ స్థితిలో ఉన్నాము, బీజేపీ పార్టీ తెలంగాణలో ఏ స్థితిలో ఉంది అనేది వారు ఒక్కసారి బేరీజ్ చేసుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు కైవసం చేసుకున్నారు. అప్పుడు దాదాపు 35% పోలింగ్ అనేది వారికి పడింది. 35% ఓటింగ్ వారికి పడినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత లేదన్నా మినిమం ఒక 15 నుంచి 20% ఆ గ్రామాల్లో వారి జెండా ఎగరాలి. కానీ చూస్తే 6% కూడా కేవలం 4% నుంచి 6% మాత్రమే బీజేపీ గ్రామాల్లో గెలుస్తుంది. దీన్ని బట్టి ఇక రానున్న రోజుల్లో బీజేపీ కనుమరుగయ్యే పరిస్థితి తెలంగాణలో ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని ఇటు విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది నిపుణులు మాత్రము ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది బీజేపీ కాస్త ఫుల్ ఫోకస్ చేయలేదు. ఎందుకంటే గ్రామ స్థాయిలో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేదు. అక్కడ సంస్థాగతంగా అంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి అక్కడ బలంగా నిలబడింది. దాన్ని బ్రేక్ చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గానే చూస్తున్నారు. బీజేపీ పూర్తిగా క్షీణించే దశలోనే ఉన్నదని చెప్పేసి నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా గ్రూపు రాజకీయాలను వీడి ఖచ్చితంగా అందరూ ఒక సమన్వయానికి వచ్చి, ఒక తాటిపైకి వచ్చి ఒకే మాట మీద వారు ప్రచారం కానీ వ్యూహాలు కానీ రచిస్తే ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఎంతో కొంత మెరుగుపడే అవకాశం ఉంటుందనేది నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారు.